మందికి మళ్ళీ దీంట్లో డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సెషన్కి హాజరవ్వలేదు. సెషన్కి హాజరవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ దాంట్లో రన్నింగ్ కామెంటరీస్ వస్తూ ఉంటాయి మనకి గ్రూప్లో మళ్ళీ. సో అప్పుడు మీరు 126 మంది మీరు వెల్ ట్రైన్డ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి మీరే ఆన్సర్ చెప్పండి ఈసారి. వాళ్ళకి కాల్ చేయండి, మీలో ఒకళ్ళు కాల్ చేసి ఇది ఇది పొజిషన్ చెప్పటం వల్ల ఏం జరిగిద్దంటే మీకు నాలెడ్జింగ్గా మీకు మైండ్లో బాగా మెమరీలో ఉండిపోద్ది. సో ఎవరన్నా ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడటం వల్ల మీకు తెలిసిన విషయం నాలెడ్జ్ షేర్ చేయటం వల్ల మీ మెమరీలో అది స్టాండర్డ్గా ఉండిపోద్ది. ఇది ఒకటి చెప్పాలనుకున్నా నేను. ఇంకొకటి, గూగుల్ ఫామ్ అడిగితే ఫిల్ చేయట్లేదు. మొన్న నాకు కొన్ని ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి, చాలా చక్కగా ఇచ్చారు. దాంట్లో ఏంటంటే నేను ఇంకా ఎలా చెప్పాలి, ఏం చెప్పాలనే దాంట్లో చాలా చక్కటి దాదాపు 100 మంది నాకు వాళ్ళ యొక్క విలువైన ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అదంతా కూడా సెషన్లో కంటిన్యూ చేయడానికి, ఈరోజు ఆ టాపిక్ని కంటిన్యూ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా నాకు వచ్చిన 100లో కూడా కస్టమర్ పోర్టల్ మీద ఇంకా డౌట్లు ఉన్నాయనే వచ్చినాయి. సో దీన్ని క్లియర్ చేసేసుకుందాం మనం ఇవాళ. సో ఏజెంట్ పోర్టల్ పాస్వర్డ్ ఏదైతే ఉందో, సో ఏజెంట్ పోర్టల్ పాస్వర్డ్లో ఏంటంటే ఆ యొక్క ఏజెంట్ ఎవరైతే ఉన్నారో, సపోజ్ నేను ఏజెంట్ని, నాకు సంబంధించిన నా కస్టమర్స్ యొక్క డేటా అంతా కూడా ఆ ఏజెంట్ పోర్టల్లో వస్తుంది. సో ప్రీమియం పేడ్ సర్టిఫికేట్ కానీ, క్లబ్ అడ్వైజర్ కానీ, ఇవన్నీ యాక్చువల్గా వాళ్ళు ఏజెంట్ పోర్టల్ ఓపెన్ అవ్వట్లేదు, ఓటీపీ రావట్లేదు, క్యాప్చా దగ్గర ఏమో ఎర్రర్ వస్తుంది. సో అది నేను గమనించేది. సో ఏజెంట్ పోర్టల్లో మీరు చేసిన బిజినెస్, మీరు ఫస్ట్ దగ్గర నుంచి చేసిన బిజినెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమాచారం అంతా వచ్చింది. అది బ్రాంచ్ మేనేజరే ఇవ్వాలి. సపోజ్ మీకు మెయిన్ బ్రాంచ్ ఉంటుంది, దానికి శాటిలైట్లు ఉంటాయి. సో శాటిలైట్లకు కూడా మేనేజర్కి కూడా పర్మిషన్ లేదు పాస్వర్డ్ ఇవ్వడానికి. సో పర్మిషన్ ఎవరికి ఉంది అంటే మెయిన్ బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి పర్మిషన్ ఉంది. ఆయనకి మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ ఉంటుంది 4 పేజీలది. ఆ రిక్వెస్ట్ లెటరు నేను కావాలంటే గ్రూప్లో షేర్ చేస్తాను దాన్ని మళ్ళీ. దాన్ని ఫిల్ చేసి మీ బ్రాంచ్ మేనేజర్కి ఇచ్చినట్లయితే ఆయన మీకు ఒక లింక్ పంపిస్తారు మీ మెయిల్కి. మీ మెయిల్కి లింక్ పంపించినప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని పాస్వర్డ్ పెట్టుకోమని చెప్పుద్ది. మీకు ఒక ఓటీపీ వచ్చింది, 6 నుంచి 16 లెటర్స్ ఉండే విధంగా పాస్వర్డ్ పెట్టుకోమని చెప్పుద్ది. ఇలా రాకుండా ఈజ్ అనదర్ రోల్ అని వచ్చింది అంటే అక్కడ మీరు ఆ లింక్ క్లిక్ చేసినా కూడా మీరు పాస్వర్డ్ యాక్టివేట్ చేసుకోవడానికి మీకు రావట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ మీరు కస్టమర్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉండాలి, లేదా ఎల్ఐసిలో ఏదైతే మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఉందో అది మీరు వేరే కస్టమర్లకి ఆ నెంబరు అది ఇచ్చి ఉండి ఉండొచ్చు. దానివల్ల మీకు పాస్వర్డ్ తీసుకోవటం అనేది అసాధ్యం. మరి దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఆ మెయిల్కి మొబైల్కి ఏవైతే ఉన్నాయో ఆ మెయిల్కి మొబైల్కి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం డిలీట్ చేయాలి. అప్పుడే మీకు ఏజెంట్ పోర్టల్ పాస్వర్డ్ యాక్సెస్ వచ్చింది. ఇక్కడ ఇది 2016 ఆర్ 17లో వచ్చింది ఈ కొత్త కాన్సెప్ట్. తెలుసో తెలియకో మీ బ్రాంచ్ మేనేజర్ గారు అప్పుడు ఇచ్చి ఉండొచ్చు, మీరు తీసుకుని ఉండొచ్చు, తీసుకొని మర్చిపోయి ఉండొచ్చు. సో దానికి ఏంటంటే మనం అసలు మనకి దానికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అసలు మనకి ఏజెంట్ పోర్టల్ పాస్వర్డ్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి